ఏ సైన్ ఒమేగా టీ, y ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ ఒమేగా టీ. ఈ రెండు ఇచ్చారు. ఇప్పుడు వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గ్రాఫ్ డ్రాన్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై అని అడిగారు. అప్పుడు మనం ఏం చేయాలంటే అక్కడ మీకు ఆప్షన్స్ బట్టి స్ట్రైట్ లైన్ అని, ఎలిప్స్ అని, సర్కిల్ అని ఇస్తారు. సో సర్కిల్, ఎలిప్స్, స్ట్రైట్ లైన్ అంటే y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c. సో మనం ఎలాగైతే దీన్ని అరేంజ్ చేయలేం. అప్పుడు స్క్వేర్ చేశారనుకోండి, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఒమేగా, వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఒమేగా. రెండింటిని యాడ్ చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఒమేగా టీ ప్లస్ కాస్ స్క్వేర్ ఒమేగా టీ. ఏ స్క్వేర్ కామన్ తీస్తాం. అప్పుడు సైన్ స్క్వేర్ డేటా ప్లస్ కాస్ స్క్వేర్ డేటా ఈజ్ 1. కాబట్టి ఇది 1 అయిపోతుంది. కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. నౌ వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ దిస్ ఈక్వేషన్? ఇది ఎవరిని రిప్రజెంట్ చేస్తుందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. అంటే నేచర్ ఆఫ్ ది గ్రాఫ్ ఈస్ సర్కిల్ అని చెప్పేసి చెప్పవచ్చు. సో